ఎస్టాబ్లిష్ చేసినాక అప్పుడు కదా చర్చ జరిగేది. మొదలు ఇప్పుడు కోర్టులో పోలీసు ఎస్టాబ్లిష్ చేయాలి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని. అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది? రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మీడియాలో వార్తలు రాసి ఎస్టాబ్లిష్ చేయొచ్చు, పొలిటికల్ స్టేట్మెంట్లతో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లీగల్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది వేరే అంశం అవుతుంది. ఇప్పుడు కొమ్మినేని కేసులో జరిగింది అదే కదా. కొమ్మినేని కేసులో కృష్ణరాజు వ్యాఖ్యలు చేశాడు, కొమ్మినేని నవ్వాడు. నవ్వడం ఏంటి? నవ్వడం అంటే ప్రొవోక్ చేయడమే కదా అని కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు జడ్జి ఏమడిగాడు? ఏ అవుట్రేజియస్ స్టేట్మెంట్ చేస్తే నవ్వి వదిలేస్తారు, ఆయన అనలేదు కదా అని కోర్టు. లేదు ఆయన ప్రోత్సహించిండు అంటే ఒక గెస్ట్ అన్న మాటలకు యాంకర్ని ఎలా శిక్షిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినా హోంమంత్రి డిబేట్లే నడపద్దు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అని వ్యాఖ్యానించారు. ఇవాళ మీరు చూడండి, పొద్దున్న 7:30కు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలా కనబడతలేడా? మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పింది రైట్ అయిందా రాంగ్ అయిందా? హోమ్ మినిస్టర్ చెప్పిన దానిపై నేను విశ్లేషించిన రోజు నా మీద విమర్శించారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మరి? ఎందుకు మరి సుప్రీంకోర్టు గనక కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లు నడపద్దనే తీర్పు చెప్పి ఉంటే ఇలా సాక్షి టీవీలో డిబేట్లు నడుపుతుంటే పోలీసులు అరెస్ట్ చేయరా? సుప్రీంకోర్టు కోర్టు దిక్కాన నేరం కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు దిక్కా నేరం ఎందుకు వేస్తలేదు కొమ్మినేని శ్రీనివాసరావు పైన, సాక్షి మీడియా పైన? సుప్రీంకోర్టు మిమ్మల్ని డిబేట్ నడపొద్దని చెప్తే మీరు ఎట్లా నడుపుతున్నారని కోర్టుకు పోవాలి కదా, కంటెంప్ట్ ఒక కోర్టు కావాలి కదా. మరి ఎందుకు మాట్లాడతలేరు? అంటే హోమ్ మినిస్టర్ ఇచ్చిన వ్యాఖ్య కోర్టు తీర్పుకు వక్రీకరణ కాదా? ప్రూఫ్ అవుతుంది కదా. అందువల్ల ఐ డోంట్ అండర్స్టాండ్. గవర్నెన్స్ పైన, ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టాల్సింది ఇలాంటి కేసుల పైన ఫోకస్ పెట్టి అబాస్పాలవడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు జగన్ కేసులో కూడా అదే జరుగుతుంది. ఏ కోర్టులో అది ఎస్టాబ్లిష్ కాదు. పొలిటికల్గా వాద ప్రతివాదాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టులో ఏమైందో ఇదే, రేపు సుప్రీంకోర్టు దాకపోతే ఇదే జరుగుతుంది. కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి కారు కింద ఒకరు పడితే బాధ్యులవుతారు అంటే, మరి పుష్కరాల సమయంలో చంద్రబాబు నాయుడు పుష్కరాల స్నానం చేస్తున్న సమయంలో తొక్కిసలాటలో చంద్రబాబు నాయుడు కారణమని ఆనాడు వైసీపీ ఆరోపించలేదా? చంద్రబాబు నాయుడు మీద 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసు ఉన్నప్పుడు ఏమైనా, సీఎం ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగిందా? తెలుగుదేశం పార్టీ బహిరంగ సభల్లో తొక్కిసలాట్లో 5-6 చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడే చంపించాలని చెప్పి వైసీపీ ఆరోపించలేదా? కానీ ఏమన్నా అయిందా? అసలు ఈ వివేక హత్య కేసు ఏం కానప్పుడు ఈ సింగయ్య మృతి కేసు, పాపం దురదృష్టం సింగయ్య మరణం, కానీ ఈ సింగయ్య కేసులో జగన్కు జైల్లో పడతారు. వివేక కేసులోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి దాడిపోయింది, ఇప్పటివరకు ఏం కానప్పుడు. సో ఇక నీకు ఏమవుతుంది దీనిపైన? సో ఇది అవుతుందా ఏమన్నా? సో అందువల్ల మళ్ళీ ఒకసారి ప్రభుత్వం అబాస్పాలు కావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరి ఎవరు పొలిటికల్ అడ్వైజ్ ఇస్తున్నారో ఇలాంటి అంశాలపైన జగన్ ఎదుర్కోవాలి అంటే అసలు ఐ డోంట్, నాకేం కామన్ సెన్స్ అందని అంశం. ఎలా నువ్వు ఎస్టాబ్లిష్ చేసి ఏటుగా ఆయన జైలుకు మొత్తం ఏమన్నా సింగయ్య కేసు మీద లక్షల కోట్లు తిన్నామన్న సిబిఐడి కేసులోనే 11 ఏళ్ళుగా జగన్ జైలుకు పంపినరా? అంతకుముందు పంపింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. టీడీపీ ఎప్పుడు చేయలేకపోయింది కదా అధికారంలో. 11 ఏళ్లలో ఈ 11 ఇయర్స్లో తక్కువసేపు ఉన్నారా? మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు కదా. అందువల్ల ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్న కేసులు ఏం కావు. మీకు వివేక హత్య కేసు లాంటి కేసుల్లోనే ఏం కాలే. ఈ సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి వెనకాల కూర్చొని క్రిమినల్ నెగ్లిజెన్స్ పాల్పడి ఎస్టాబ్లిష్ చేసి ఆయన జైలు పంపగలుగుతారా? కొమ్మినేనే పంపలేని వాళ్ళు జగన్ పంపగలుగుతారా? సో ఎందుకు ఇలాంటి కేసుల్లో ఇంత హడావుడి చేస్తున్నారో అర్థం కాని అంశం. దీనివల్ల నీకు అనుకూల మీడియాలో ప్రచారానికి, పార్టీ వర్గాల్లో సపోర్ట్ కొట్టడానికి పనికొస్తుంది తప్ప సబ్స్టాన్షియల్గా నిలబడే కేసులు అయితే కావు. వైసీపీ నేతలపై ప్రభుత్వ కక్షపూరిత